ఏంటి బాగున్నారండి? నేనండి మీ లక్ష్మిని. ఇదండి మ్యాటర్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. ఇటీవల మరణించిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసం గారు స్వయంగా ఓ చిత్రంలో పాడిన పాట ఇది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మందు తాగుతున్నారు. అది పూర్తిగా అలా వ్యక్తిగత విషయం కదండి. అయితే మందు తాగి ఇతరులను ఇబ్బంది పెడితే, తన పై ఆఫీసర్లను అమ్మనా బూతులు తిడితే, రోడ్డు మీద పోయే వాళ్ళపై బూతులు పంచాంగం ఇప్పితేనే అసలు సమస్య ఎంత వచ్చేది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారి ఫుల్గా మందు కొట్టి రోడ్డు పక్కనే దొల్లాడసాగాడండి. అది చూసిన దారిని పోయేవారు పోలీసులకి సమాచారం ఇచ్చారండి. ఎంతకీ మ్యాటర్ ఏంటంటే, తప్ప తాగిన ఓ ఎస్ఐ రెచ్చిపోయాడండి. దారిని పోయేవారిని తిడుతూ వీరంగమే చేసాడు. రోడ్డు పక్క పొదల్లో దొల్లుతూ రచ్చ రచ్చ చేశాడండి. రఘునాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లో పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన రఘునాథ్ సింగ్ రోజు తాగి డ్యూటీకి వచ్చాడండి. అలాగే ఒకరోజు పుల్లుగా మందు కుట్టి బైక్ నడపలేక రోడ్డు పక్క ఉన్న పొదల్లో పడి దొరలటం మొదలుపెట్టాడు. సాయం చేయబోయిన స్థానికులను నోటుకొచ్చినట్లు తిట్టాడండి. ఎస్ఐ రచ్చ భరించలేక స్థానికులు పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రఘునాథ్ సింగ్ను తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, తనపై అధికారులను కూడా రఘునాథ్ సింగ్ అమ్మున బూతులు తిట్టడంతో ఎస్ఐని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారండి పోలీసులు. డ్యూటీకి తాగి రావడమే కాకుండా స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు, పోలీసు అధికారులను దూషించినందుకు ఈ రఘునాథ్ సింగ్ను సస్పెండ్ చేశారండి. చేతిలో సెల్లుంటే బుర్రలో కూసింత గుజ్జుంటే ఏదో ఒక వీడియో చేసి ఫేమస్ అవుదామనే ఆలోచనలో ప్రస్తుతం అందరి బుర్రలో తెస్టేసి కూకుంది. దీనికి చిన్న పెద్ద, ఆడ మగ, ముసలి ముతక అనే తేడానే లేకుండా పోయిందండి. బాస్ ఏదైనా సరే కంటెంట్ బాగుంటే జనాలు ఓ తెగ చూసేస్తున్నారండి. ఒక్క చిన్న వీడియో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీని చేసేస్తుందంటే నమ్మండి. ఇంకేముంది, చేతిలో సెల్లున్న ప్రతోళ్ళు దాన్ని అట్టుకొని ఏది పడితే అది తీసి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారండి. అయ్యవారిని చెయ్యబోతే కోతి బొమ్మ తయారయ్యింది అన్నట్టుగా ఉందండి ఓ మహిళ చేసిన పని. ఏదో అర్జెంటుగా చేసేసి లైక్స్, వ్యూస్ సంపాదించి సోషల్ మీడియా సెలబ్రిటీ అవ్వాలని తెగ తాపత్రయపడిపోయి ఆమె చెయ్యబోయిన విన్యాసం నవ్వుల పాలు చేసిందండి బాబు. నవ్వులు పాలైతే అయింది కానీ ఆమె టార్గెట్ రీచ్ అయిందండి. అదేనండి, ఆ వీడియోలో వైరల్ అయ్యి లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చేసాయి. మరి ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువతి యువకులతో పాటు గృహిణులు, వృద్ధులు కూడా రీల్స్ చేయటం సర్వసాధారణం అయిపోయిందండి. ఈ క్రమంలో కొందరు హద్దులు మీరి బహిరంగ ప్రదేశాల్లో విచిత్రమైన ఆశాలు వేస్తున్నారండి. విన్యాసాలు కూడా చేస్తున్నారు. ఎక్కడున్నామో కూడా చూసుకోకుండా పిచ్చి పనులు చేస్తుంటే మరికొందరు వ్యూస్, లైకుల కోసం ఎదుటివారిని తెగ ఇబ్బంది పెడుతున్నారండి. అయితే ఇలాంటి పనులు చేసేవారికి ఒక్కోసారి ఊహించిన విధంగా షాక్కులు తగులుతుంటాయి. అలాంటి షాక్ ఆ మహిళకి తగిలిందండి. ఓ మహిళ శివలింగం ముందు కామెడీ చేయడానికి ప్రయత్నించింది. ఒక్క దెబ్బతో తను ఫేమస్ అవుతానని భావించింది. ఆ మహిళ ఏదో రకంగా మంచి వీడియో తీసి సోషల్ మీడియాలో వ్యూస్, లైకులు సంపాదించాలని బలంగా నిర్ణయించుకుంది. చివరకు ఆమె ఓ శివలింగం ముందు వీడియో చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివలింగం వద్దకు వెళ్ళి మహిళ ఒక్కసారిగా ఊహించని రీతిలో పక్కనే ఉన్న చెరువులో పడిపోయిందండి. పాపం, ఏ దేవుడితో ఆటలాడితే ఇలానే ఉంటుందని ఆ వీడియో చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. పడితే పడింది కానీ ఆమె అనుకున్నట్లు ఆ వీడియో వల్ల ఫేమస్ అయిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారండి. సెలబ్రిటీలు ఏం చేసినా
ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారండి. వారి హెయిర్ స్టైలు, డ్రెస్సింగ్ స్టైలు, మాట్లాడే తీరు అనుగురిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికున్న క్రేజ్ అట్లాంటిది మరి. అయితే సెలబ్రిటీలు చేసే సాహసాల్లో చాలా మటుకు వారు సొంతంగా చేసేది కాదండి, వారికి డూప్స్ ఉంటారండి బాబు. సెలబ్రిటీలు కేవలం సాహసం చేసినట్లు నటిస్తుంటారు అంతే. ప్రముఖ బహుభాషా నటుడు సోను సూద్ ఉన్నారు కదండి, ఆయన గోరు తన రూటే సపరేటు అంటూ ఎప్పుడో నిరూపించుకున్నారు. అది మనందరికి తెలిసిందే కదా. తాను సంపాదించిన దానిలో ఎక్కువ శాతం ఆపదలోనూ బాధలోనూ ఉన్నవారికి దానం చేస్తున్నారండి. అంతేకాదు సాహసాల్లోనూ తాను మిగిలిన వారికంటే భిన్నమని మరోసారి నిరూపించుకున్నారండి బాబు. సోను సూద్ మంచితనం గురించి అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు ఆయన. ఇప్పటికే అనేక మందికి సహాయం చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సోను సూద్ ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుందండి. సోను సూద్ నివాసం ఉండే కాలనీలోకి ఒక పాము వచ్చిందండి. అందరూ భయపడుతూ పారిపోతుంటే సోను సూద్ మాత్రం ఆ పాము దగ్గరికి వెళ్ళి అరవోకగా పామును పట్టుకుని ఓ సంచిలో జాగ్రత్తగా వేసి దూరంగా అడవి లాంటి ప్రాంతంలో దాన్ని వదిలేరండి. సాధారణంగా సినిమా నటులంటే సాహసాలను డూపులతో చేస్తారనే ప్రచారం ఉంటుంది. ఒక విషపామును ఏమాత్రం భయం లేకుండా పట్టుకున్న సోను సూద్ని చూసి అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారండి. అయితే తనకు పాములు పట్టుకోవడంలో కొంత అనుభవం ఉంది కాబట్టి పట్టుకున్నానని మిగిలిన వారు అలాంటి పనులు చేయొద్దని సోను సూద్ హెచ్చరిస్తున్నారండి. అపాయం వచ్చినప్పుడే ఉపాయాలు వస్తాయని మన పెద్దలు చెప్తుంటారు కదండి. అపాయం వచ్చినప్పుడే కాదు, అవసరం వచ్చినప్పుడు కూడా ఉపాయాలు, అదేనండి ఐడియాలు వస్తాయని నిరూపించాడు వ్యక్తి. ఒక వ్యక్తికి ఫుల్గా మందు కొట్టాలని అనిపించిందండి. దూరంగా ప్రశాంతంగా ఎవ్వరు లేని చోట చల్లని బీరు తాగాలనుకున్నాడు. ఆలోచన బాగుంది, మరి ఎవరో లేని చోట చల్లని బీరు ఎలా దొరుకుతుంది చెప్పండి. బాగా ఆలోచించి అదిరిపోయే ఐడియా వేశాడు ఆ మందు బాబు. అతను చేసిన ఏర్పాటు చూసి అలా ప్రశాంతంగా దూరంగా మందు కొట్టాలనుకునే వాళ్ళు పొగడ్తలతో ముంచెత్తుతున్నారండి. మాకు అదిరిపోయే ఐడియా ఇచ్చావని అంటున్నారండి బాబు. స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి సీటు కింద వస్తువులు తీసేందుకు దాన్ని అన్లాక్ చేసి పైకెత్తాడండి. ఇంతవరకు అంతా బాగానే ఉంది. వాహనాలను చిత్ర విచిత్రంగా మారుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం తరచూ చూస్తున్నాం. సైకిల్ చక్రాలు ఇనుప కడ్డీలతో గుర్రపు బండిని తయారు చేయడం, పెట్రోల్కు బదులు నీళ్లు పోసి బండిని నడపడం, కారును స్విమ్మింగ్ పూల్గా మార్చడం వంటి వినూత్న ప్రయోగాలను నిత్యం చూస్తుంటామండి. ఓ వ్యక్తి స్కూటీని వాడిన విధానాన్ని చూసి అందరూ నోరెళ్ళబెడుతున్నారండి. స్కూటీని ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడు తెలిసిందంటున్నారు. ఆ వ్యక్తి బైకు సీటు పైకి ఎత్తగానే లోపల దృశ్యం చూసి అంతా అవాక్కవుతున్నారండి. సీట్ కింద వస్తువులు ఉండాల్సింది పోయి అందుకు బదులుగా ఐసు ముక్కలు, వాటి మధ్యలో బీరు బాటిల్ కనిపించాయండి. మన ఇళ్ళల్లో షాపుల్లో ఐసు ముక్కల మధ్యన బీరు బాటిల్స్ ఎలా స్టోర్ చేస్తారో అతను కూడా అలాగే అచ్చంగా బైక్ డిక్కీలో ఐసు ముక్కలేసి బీర్లు స్టోర్ చేసాడండి. దూరంగా ప్రశాంతంగా పార్టీ చేసుకుందాం అనుకునే వారికి భలే ఐడియా ఇచ్చామని అందరూ అతన్ని తెగ మెచ్చుకుంటున్నారండి. చూశారు కదండి, ఇదండి ఈ వారం ఇదండి మ్యాటరు. మరిన్ని కొత్త మ్యాటర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దామే. బాయ్.